బాలుకి చింటూతో అడ్డంగా దొరికిపోయిన రోహిణి బండారం బయటపెట్టిన బాలు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాలు వాళ్ళ నాన్నని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి లోపలికి వెళ్తూ ఉంటారు. సత్యం బాలుతో, రేయ్ నేను పనిచేసే స్కూలు ఇదేరా అని చెప్పేసి గేట్ లోపలికి తీసుకువస్తాడు. అప్పుడు బాలు, నాన్న ఇది నీకు కొంచెం కష్టం అనిపించినా, నీకు అలసటగా అనిపించినా సరే నువ్వు వెంటనే ఇంటికి వచ్చాయి, అదే పనిగా అలాగే పనిచేస్తూ ఉండిపోకు నాన్న. ఈ వయసులో మేము నిన్ను చూసుకోవాల్సింది పోయి నువ్వు మాకు సేవ చేస్తానని చెప్తున్నావు. ఇది నాకు ఏమాత్రం నచ్చటం లేదు నాన్న అని చెప్పేసి సత్యంతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సత్యం, రేయ్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, ఇది నాకేం పెద్ద కష్టం కాదురా, ఇక్కడ కొంచెం లెక్కలు చేసే పనే కదా, నువ్వేం కంగారు పడిపోకు అని చెప్పేసి బాలుకి సత్యం చెప్తూ ఉంటాడు. ఇంకొక వైపు చింటూని తీసుకుని రోహిణి సంతోషంగా స్కూల్ దగ్గరికి ఆటోలో వస్తూ ఉంటారు. ఇంకొక వైపు ప్రభావతి మనోజ్ తనకు చేయించిన గాజులు వేసుకుని కామాక్షి ఇంటికి వెళ్తుంది. అప్పుడు కామాక్షి, రావదిన రా, నాతో జీవితాంతం మాట్లాడవనుకున్నాను, ఎలాగైతేనేం నా మీద దయ చూపించి నా దగ్గర మాట్లాడడానికి నన్ను కలవడానికి వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. టీ తీసుకుంటావా, కాఫీ తీసుకుంటావా అని చెప్పేసి, భోజనం చేస్తావా, కోడి కూర వండాను అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి, నాకేం అక్కర్లేదు, నేనేం నీ ఇంటికి చుట్టరికానికో నీ దగ్గర ఇంకా స్నేహం మిగులుండో రాలేదు, నా కొడుకు నాకు గాజులు చేయించాడు చూడు అని చెప్పేసి తను గాజులు చూపిస్తుంది. అప్పుడు కామాక్షి ఉండి, ఏంటి బాలుగాడు నీకు గాజులు చేయించాడా అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి, చిచి ఆ బాలుగాడికి అంత డబ్బెక్కడిది, వాడు నాకెన్నడు గాజులు చేయించాలి, వాడికి పెళ్ళానికి పుస్తలు చేయించడానికే డబ్బులు లేవు, గాజులు చేయిస్తాడా అని చెప్పేసి కొట్టి పారేస్తుంది. అప్పుడు కామాక్షి, అంటే ఇవి మనోజ్ గాడు చేయించాడన్నమాట, అందుకే నీ మొహం అంత కలకలలాడిపోతుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, కరెక్ట్గా చెప్పావు, ఇవి నాకు మనోజ్ గాడే చేయించాడు, నా మీద ప్రేమతో వాడికి 10 లక్షల లాభం వస్తే అందులో సగం నా కోసమే పెట్టి గాజులు చేయించాడు అని చెప్పేసి కామాక్షికి చూపిస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు కామాక్షి, వామ్మో 10 లక్షల లాభం వచ్చిందా, అయితే మనోజ్ గారిని అడిగి ఆ డబ్బులేదో బాలుగాడికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, అన్నయ్యని ఈ వయసులో కష్టపెట్టడం ఏంటి చెప్పు ప్రభావతి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, అవును కదా, నాకు ఈ ఆలోచనే రాలేదు, ఏమో ఈరోజు అడిగి చూస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు కామాక్షి, అలాగే వదిన, కాకపోతే అన్నకి ఈ వయసులో బాధ పెట్టడం కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక వైపు రోహిణి ఆటోలో స్కూల్ దగ్గరికి వస్తుంది. బాలు వాళ్ళు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి గేట్లోకి ఎంట్రీ అవుతుంది. బాలు వాళ్ళ పక్క పొంటే వెళ్తూ ఉంటారు. ఇంతలో బాలు మాటలు రోహిణి చెవిలో పడతాయి. రోహిణి ఒక్కసారిగా బాలు వైపు తిరిగి చూస్తుంది. అక్కడ బాలు సత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి షాక్ అయిపోయి వణికిపోతూ ఉంటుంది. అప్పుడు రోహిణి తన మనసులో, ఏంటి బాలు మామయ్య ఇక్కడున్నారేంటి, అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. రోహిణి ఎటో షాకింగ్గా చూస్తూ ఉంటే చింటూ కూడా చూస్తాడు. చూడగానే బాలు సత్యం కనిపిస్తారు. అప్పుడు చింటూ ఉండి, అమ్మ బాలు అంకుల్ అని చెప్పేసి గట్టిగా అంటాడు. అప్పుడు రోహిణి చింటూ నోరు మోస్తుంది మాట్లాడకుండా. చింటూ వాయిస్ బాలు చెవిలో పడుతుంది. పడగానే బాలు రోహిణి వాళ్ళ వైపు తిరిగి చూస్తాడు. రోహిణి చింటూ నోరు ముయ్యడం బాలు గమనిస్తాడు. అప్పుడు బాలు షాక్ అయి చూస్తూ ఉంటాడు. చింటూ
చింటూ రోహిణి దగ్గరున్నాడా ఏంటి అని చెప్పేసి. ఇక సత్యం కూడా అటువైపు తిరిగి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రోహిణికి కాళ్ళు చేతులు ఆడవు. ఇదేంటి బాలు చూసేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి, నా బండారం మొత్తం బయటపడిపోయింది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక బాలు చింటూని చూసి చింటూ దగ్గరికి వస్తాడు. ఇక చింటూ వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ రోహిణి వాళ్ళ వెనకాలే కూరగాయలు తీసుకుని అక్కడికి వస్తుంది. ఇక అప్పుడు బాలు చింటూ దగ్గరికి వెళ్ళి, ఏరా చింటూ, ఇన్ని రోజులు ఏమైపోయారు, మీ ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని వెతికాను, కానీ మీ అమ్మమ్మ మా మీద చాలా సీరియస్గా మాట్లాడింది, అసలు ఏం జరిగిందిరా అని చెప్పేసి. అవును అన్నట్టు మర్చిపోయాను, నువ్వేంటి పార్లర్ అమ్మ, చింటూని స్కూల్కి నువ్వు తీసుకొస్తున్నావు ఏదో వాళ్ళ అమ్మలా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు రోహిణి షాక్ అయిపోతుంది. ఇక బాలుకి ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు చింటూ ఉండి, అది అంకుల్ ఈవిడ అని చెప్పేసి మా అమ్మే అని చింటూ చెప్పబోతూ ఉంటే అప్పుడు రోహిణి, ఏ చింటూ ఆగరా, నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి వణుకుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక బాలుకి ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంతలో సత్యం ఉండి, అవునమ్మా నువ్వేంటి ఈ బాబుని నువ్వు స్కూల్కు తీసుకురావడం ఏంటి, అర్జెంటుగా ఏదో క్లయింట్ని కలవాలని వెళ్ళావు కదా అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలో అక్కడికి చింటూ వాళ్ళ అమ్మమ్మ ఆటోలో రావడం ఇక రోహిణి గమనిస్తుంది. అప్పుడు రోహిణి, అదేం లేదు మామయ్య, నేను క్లయింట్ని కలిసి వస్తూ ఉంటే ఈ బాబుని వాళ్ళ అమ్మమ్మ నడుచుకుంటూ తీసుకువెళ్తుంటే నేనే ఉండి స్కూల్ దగ్గర, నేను ఎలాగో అటు ఇంకొక క్లయింట్ని కలవాలని వెళ్తున్నాను, స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానులే అని చెప్పేసి చెప్పాను. ఇక ఆవిడ, నేను కూరగాయలు తీసుకొని అటే వస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తావా అని చెప్పేసి అడిగింది. అప్పుడు సరే అని చెప్పాను. అంతే మావయ్య అని అనడంతో ఇక బాలుకి అస్సలు నమ్మబుద్ధి కాదు. అప్పుడు బాలు, అయినా వాళ్ళ అమ్మమ్మ కూరగాయలు తీసుకుని ఇటే వస్తున్నప్పుడు మరి నీకెందుకు తీసుకుని వెళ్ళమని చెప్పింది అని చెప్పేసి, అయినా నువ్వు వీడి మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నావేంటి పార్లర్ అమ్మ, నీవు మనోజ్ గాడు లాభం లేనిది ఏ పని చేయరు, కానీ ఈ బాబు విషయంలో నువ్వు నాకు ఎదురుపడిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు, నాకెందుకో నీ మీద చాలా అనుమానంగా ఉంది పార్లర్ అమ్మ, ఈ బాబుకి నీకు ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు రోహిణి, అలాంటిదేం లేదు బాలు, అయినా వాడికి నాకు ఏం సంబంధం ఉంటుంది, నీ పిచ్చి కాకపోతే నువ్వు ఇక మమ్మల్ని అనుమానించడం అవమానించడం మానవా అని చెప్పేసి ఇక బాలునే రివర్స్ అవుతుంది. అప్పుడు బాలు, లేదు నువ్వు ఏదో దాస్తున్నావు, అదేంటో త్వరలోనే కనిపెడతాను నేను అని చెప్పేసి రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. ఇక సత్యం ఉండి, రే వదిలేరా, చెప్తుంది కదా వాళ్ళ అమ్మమ్మే తనని ఇక్కడ వదిలిపెట్టమని చెప్పిందని, ఏదో కొంచెం పరిచయం ఉంది కదా మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు, అదే ఇక ఆ పరిచయంతోనే అడిగుంటుందిలే వాళ్ళ అమ్మమ్మ స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని, నువ్వు వెళ్ళిక అని చెప్తూ ఉంటే ఇంతలో అక్కడికి ఇక రోహిణి వాళ్ళమ్మ వస్తుంది. అప్పుడు బాలు ఉండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక రోహిణి వాళ్ళమ్మ రోహిణి వైపు చూస్తూ, నిజం తెలిసిపోయిందా లేక ఏంటి అని చెప్పేసి కంగారు పడుతూ, బాగానే ఉన్నాను బాబు అని చెప్పేసి అంటూ ఉంటే, మీరేంటి మరి బాబుని అలా వదిలేశారు అని అంటే, అది బాబు అంటే అని చెప్పేసి తడబడుతూ ఉంటే అప్పుడు రోహిణి కలుగజేసుకొని, చెప్పండి అమ్మా, మీరు కూరగాయలకు వెళ్తూ నన్ను ఈ బాబుని డ్రాప్ చేయమన్నారు కదా, ఇక దానికి కంగారెందుకు అన్నట్టు రోహిణి కవర్ చేస్తుంది. అప్పుడు రోహిణి వాళ్ళమ్మ అన్నట్టు అంటుంటే, నువ్వైనా నిజం చెప్పమ్మా, మీరు ఏదో నిజం దాస్తున్నారు, అదేంటో చెప్పండి అని చెప్పేసి బాలు నిలదీస్తాడు. మరి బాలు చింటూకి రోహిణికి ఉన్న సంబంధం ఏంటి అనేది రోహిణి బండారం బయట పెట్టనున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.